హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఈరోజు అన్నంలోకి ఒక ఐటెం చేసి చూపిస్తానండి మీకు. ఎప్పుడైనా చారు పెట్టుకోలేము, పులుసు పెట్టుకోలేము అంటే చాలా సులువుగా చేసేసుకునేది. అది చిన్నదండి, ఎంతో చూస్తేనే మీరు ఆశ్చర్యపోతారు ఎంత తక్కువ టైంలో మనం చేసుకోవచ్చా అన్నది. అదేనండి మెంతి మజ్జిగ. మెంతి మజ్జిగనే మజ్జిగ చారు అంటారు, మెంతి మజ్జిగ అంటారు, ఎవరు వాడుక భాషలో వాళ్ళు అంటారు. మేమైతే మెంతి మజ్జిగనే అంటామండి. దానికి కావలసిన పదార్థాలు ఏంటో చూపిస్తాను రండి. ఇదిగోండి మజ్జిగని మరీ చిక్కగా తీసుకోకూడదు, అలా పెరుగులో ఉండకూడదు, అలా అని పలచగా ఉండకూడదు. దాంట్లోకి కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, తర్వాత ఉప్పు, పసుపు, మెయిన్ మెంతి మజ్జిగలో వేసుకునేది వాము, ఇంగువ, మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలునండి. ఇది ఎలా తయారు చేయాలో ఏంటో చూద్దాం రండి. ఇదిగోండి, ముందు మనం మజ్జిగలో అన్నీ వేసేసుకోవాలి. ఇదిగో ఉప్పు, పసుపు, తర్వాత కరివేపాకు, కొత్తిమీర, ఇక పచ్చిమిరపకాయ ముక్కలు కూడా పచ్చివే వేసేసుకోవాలి మనం. ఇది చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. మజ్జిగ నిమిషంలో చేసుకునేదాన్ని దీన్ని ఏం చిన్న చూపు చూడవలసిన అవసరం లేదు. నోటికి ఎంతో రుచిగా ఉంటుంది. ఇది పూర్వం ఏదైనా పులుసు పెట్టడానికి అది టైం లేకపోతే గమ్ముని మెంతి మజ్జిగ చేసేసుకునేవారండి. ఇవన్నీ ఇలా వేసుకుని ఇలా ఉంచుకుని తర్వాత ఏం చేయాలన్నది మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇవన్నీ ఇలా వేసి మనం కలిపేసుకుని చక్కగా మీకు రుచికి సరిపడి ఉప్పు చూసుకు వేసుకోండి. మనకు మజ్జిగ పల్చగా ఉన్నా పర్వాలేదు, కానీ మరీను పుల్లటి మజ్జిగ అయితే చేసుకోకూడదు. నొరగల్లో వచ్చేస్తుంది మనం అన్నంలో తినే టైంకి. ఇప్పుడు మూకుడు పెట్టుకుని పోపు వేయించుకుందాం. దీంట్లోనూ చాలా సింపుల్గా ఎలాగంటే రుచికరంగా చేసేసుకుంటాం. కానీ ఇప్పుడు చూడండి, దీనికి మనం ఎప్పుడన్నా ఉపవాసాలు ఉంటాం కదా, కార్తీక మాసం వచ్చినప్పుడు సోమవారానికి సాయంత్రం చేసుకోవాలి అంటే మనం చేసేసుకుని ఆ రోజు ఉపవాసానికి ఇంకా నోరు ఇంకా చప్పబడిపోయినట్టు ఉంటుంది దేవుడి మీద భక్తి కన్నా కూడా. అప్పుడు మెంతి మజ్జిగ చేసుకుని ఉత్తి పెసరపప్పు వండుకుని దాంట్లోకి నిమ్మకాయ కారం చేసుకు తింటే అది అదిరిపోతుందండి రుచి అయితే మాత్రం. ఆ టేస్ట్ ఎంతమంది తిన్నారన్నది కామెంట్లో తెలియజేయండి నాకు. ఇదిగా ఇప్పుడు ఇంగువ, ఇది ఇలా వేయించుకుని చక్కగా పోపు పెట్టి పలుచగా ఉందనుకోండి మజ్జిగ ఇంకా టేస్ట్గా ఉంటుంది. దీంట్లోనే కొంతమంది సన్నగా ఉల్లిపాయ ముక్కలు తరిగి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటారు. అదైతే చిక్కగా ఉండాలి. మజ్జిగ మాత్రం పెరుగును గిలకొట్టేసి మాత్రమే చెయ్యాలి. మీకు ఎక్కడంటే సుబ్బయ్య హోటల్ ఉంది కదా కాకినాడలో, వాళ్ళైతే ఇంకా ఉల్లిపాయ ముక్కలు అలా పెరుగును గిలకొట్టేసి మజ్జిగ చారు అనేది అలాగే పెడతారు వాళ్ళు. ఎప్పటి నుంచో అది ఫేమస్ అన్నమాట కాకినాడలోను. మనం మామూలుగా మెంతి మజ్జిగ చేసుకుంటే మాత్రం పల్చగా చేసుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే నేను తీసుకున్న మజ్జిగ కూడా కొద్దిగా చిక్కగానే ఉంది ఈరోజు, కానీ టేస్ట్గా కమ్మగాను ఉండేది. మరీ చప్పటి మజ్జిగ కాకుండా పుల్లటి మజ్జిగ కాకుండా తీసుకోవాలి. పులుపు అనుకోండి మనం పొద్దున్న చేసేసుకుంటాం, మనం తినే టైంకి నొరగలు వచ్చినట్టు అయిపోతుంది. దీంట్లో మంచి టేస్ట్ వచ్చేది మెయిన్ వేసుకునేది వాము వేయటంలో చాలా చాలా బాగుంటుంది అన్నమాట ఈ మెంతి మజ్జిగ అనేది. నేను చెప్పటం కాదు, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగాను. అంటే చాలామంది ఉల్లిపాయ ముక్కలని అవి ఇవి వేసుకుని చిక్కటి పెరుగులో చేసుకుంటారు, కానీ నేను చెప్పిన విధంగా తయారు చేసుకుని చూడండి, చాలా చాలా బాగుంటుంది. అది మనకి ఇదిగో ఇంగువ చూసారా, పోపు మరీ నల్లగా అవ్వకుండా, వాము కదా కొంచెం సమానంగా వేసుకోవాలి. దీంట్లో మెంతులు కొద్దిగా వేసుకోవాలి ఎక్కువగా, ఎందుకంటే మెంతుల వల్ల సువాసనగా ఉంటుంది. ఇక చూసారా, ఇలా వేయించుకోవాలి. పోపు దోరగా వేయించుకుని ఇందులో వేసేసుకోవాలి. ఇంతేనండి మెంతి మజ్జిగ తయారు చేయటం. ఎంత సులువుగా అయిపోయిందో చూసారా. ఇంతే.
మనం ఎవరన్నా వచ్చినప్పుడు కూడా చారు పెట్టుకున్నప్పుడు ఇలా మెంతి మజ్జిగ కూడా పోపు పెట్టి పెడితే చాలా బాగుంటుందండి. ఇంతేనండి మెంతి మజ్జిగ. ఇదిగోండి మెంతులు వాసనతో, కొత్తిమీర సువాసన, వాము వాసనతో గుమగుమలు ఆడిపోతుందండి మెంతి మజ్జిగ అయితేను. ఇది ఎంతో సులువుగా చేసేసుకోవచ్చు, ఎంత ఆరోగ్యకరమైందండి. ఎండాకాలంలో అయితే మనం చల్లగా కమ్మగా ఇది కూడా పోసుకుని తినచ్చు. చాలా బాగుంటుందండి. సమ్మర్లో అయితే నోటికి చాలా ఎతోగా కూడా ఉంటుంది. చూసారా ఎంత సులువుగా చేసేసుకున్నామో. నేను చెప్పిన విధంగా తయారు చేసుకుని మీ ఇంట్లో అందరూ తిని ఆనందించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో కలుస్తాను. బాయ్.